హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ ఇంటర్మీడియట్లో దాన్ని క్రాక్ చేయాలి అంటే ఫౌండేషన్ కోర్సు అవసరమా? ఇప్పుడే చూశాను అనమాట. థర్డ్ క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. థర్డ్ క్లాస్ స్టూడెంట్కి ఏం తెలుస్తుందండి అసలు ఐఐటి అంటే ఏందో కూడా తెలియదు. సో థర్డ్ క్లాస్ నుంచే ఐఐటి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఫౌండేషన్ కోచింగ్ అని చెప్పి కొన్ని స్కూల్స్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. ఫౌండేషన్ కోచింగ్ సరే, ఎవరి ఇది వాళ్ళది అనుకోండి. సో నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో థర్డ్ క్లాస్ అయినా, ఫోర్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, ఈవెన్ సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ నుంచి అయినా ఐఐటి ఫౌండేషను అంటే, ఇప్పుడు ఇక్కడ ఫౌండేషన్ అవసరమా అంటే కొంత ఫౌండేషన్ అనేది అవసరమే, అందులో డౌటే లేదు. సో ఫౌండేషన్ అనేది అవసరమే. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ప్లస్ మీకు 10th క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్ రెగ్యులర్తో పాటు ఈ జేఈ మెయిన్స్, ఈ కాంపిటేటివ్ కోచింగ్, జేఈ మెయిన్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఇంటర్మీడియట్లో సిలబస్ ఎక్కువ ఉంటుంది. సో ఇతను 2 ఇయర్స్లో అంత సిలబస్ ఒకేసారి వాళ్ళు కంప్లీట్ చేసుకొని రెగ్యులర్తో పాటు కాంపిటేటివ్ కూడా చేసుకోలేరు. కాబట్టి అంటే స్ట్రెస్ అవుతుందన్నమాట, బాగా ప్రెషర్కు లోనవుతారు. కాబట్టి కొంత ఫౌండేషన్ అనేది అవసరం. కేవలం ఐఐటి ఫౌండేషన్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫౌండేషన్ తీసుకొని ఇంటర్మీడియట్ చదివి, ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ రాస్తేనే కంపల్సరీగా ర్యాంక్ వస్తుందని ఏం లేదండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంత బేసిక్ ఫౌండేషన్ అనేది అవసరమే, అందులో అనుమానమే లేదు. కొంత బేసిక్ ఫౌండేషన్ అనేది అవసరమే. అంటే బేసిక్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు 6th క్లాస్ ఉంది. 6th క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, దాంట్లో ఉండే ఆ సబ్జెక్ట్ కానీ టీచ్ చేస్తే వాళ్ళు ఎంతవరకు తీసుకోగలుగుతారు? అందరికీ అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు కదా, ఆ రేంజ్లో ఉండవు. దానికి ఏంటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ అనేది అవసరం అనమాట. సో 6th క్లాస్ పిల్లవాడికి ఎంత చెప్తే వాళ్ళు తీసుకోగలుగుతారో అంతే ఇవ్వాలి మనం. అంతేగాని దాని స్థాయిని మించిస్తే వాళ్ళు అంత తీసుకోలేరు. ఇప్పుడు ఒక మనిషి అంత తినగలడో అంతే పెట్టాలి, కానీ దాని స్థాయిని మించి తింటే ఏమవుతుంది? కరెక్ట్ కాదు కదా, అది డైజెషన్ కాదు. అందువల్ల ఇబ్బంది పడతారనమాట. సో కాబట్టి 6th అయినా, 7th అయినా, 8th అయినా, 9th అయినా, 10th క్లాస్ అయినా, సో ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఉండే కాన్సెప్ట్స్, ఆ పాయింట్స్ని, దానికి కొంత ఫౌండేషన్ అన్నమాట. జస్ట్ ఒక ఇంట్రడక్షన్లా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ చేయటం కోసం అయినా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. సో ఆ ఉద్దేశంతో ఈ జేఈ మెయిన్స్కి వాటికి ఫౌండేషన్ అనేది కొంత అవసరమే. మరి స్థాయిని మించి కాంపిటేటివ్లో ఆ విధంగా ఇస్తున్నారనమాట. స్థాయిని మించి ఒక స్కూల్ని మించి ఒక స్కూలు ఒలింపియాడ్లని స్టూడెంట్స్ వాళ్ళు బాగా ఇప్పుడు 6th క్లాస్ నుంచే వాళ్ళు ప్రెజర్లోనేటట్టు చేస్తున్నారనమాట. ముఖ్యంగా పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఇప్పుడు జాబులు మనం ఎక్కువ చూసినట్టయితే ప్రైవేటులో సాఫ్ట్వేర్లోనే ఎక్కువ జాబ్స్ వస్తుంది. ఈ సాఫ్ట్వేర్లో పెద్ద పెద్ద కంపెనీల్లో రావాలంటే ఈ కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటర్ సైన్స్లో ఏదో మామూలు కాలేజీలో చేస్తే ప్యాకేజీలు అంత ఉండవు. సో టాప్ కాలేజెస్, ఎన్ఐటీలు కానీ ఐఐటీల్లో కానీ చేసిన వాళ్ళకి ఎక్కువ శాలరీస్ దొరుకుతాయి అన్నమాట. సో దాంట్లో ఎక్కువ శాలరీస్ దొరుకుతాయి. అందువలన పేరెంట్స్ కూడా ఏంటంటే త్వరగా లైఫ్ సెటిల్ అయిపోతుంది. 4 సంవత్సరాలు, ఇప్పుడు అదే ఎంబీబీఎస్ అనుకోండి, 5 సంవత్సరాలు చదవాలి, తర్వాత మళ్ళీ మాస్టర్ కోర్స్ చేయాలి. చాలా వాళ్ళు మెడికల్లో వచ్చేటప్పటికి వాళ్ళు సెట్ అయ్యేప్పటికి 30 years పిల్లవాడికి, పర్టికులర్ స్టూడెంట్కి 30 years వస్తే కానీ ఒక సెటిల్మెంట్ దొరకదు. అదే మీరు ఇక్కడ చూసినట్టయితే బీటెక్ అయిపోయి 4 yearsలోకి అంటే 21 yearsలో సెటిల్ అయిపోతారు. lakhs of rupees శాలరీస్. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కనుక చూసినట్టయితే పేపర్లలో చూస్తుంటాము. క్యాంపస్లలో కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అంది చెప్పడం, మా అబ్బాయికి 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs ప్యాకేజీలు వచ్చినాయని చెప్పి చెబుతుంటారనమాట. సో అది కొంతమంది పిల్లలు స్కూల్స్ చదువుతున్నప్పుడు ఆ పేరెంట్స్ కూడా మా అబ్బాయి కూడా అట్టనే అవ్వాలి, మా అమ్మాయి కూడా అట్టనే అవ్వాలని చెప్పేసి వాళ్ళకు చిన్నప్పటి నుంచే అది రుద్దటం మొదలు పెడతారనమాట. సో స్టూడెంట్కి ఆ క్యాపబిలిటీ, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. బ్లైండ్గా తీసుకుపోయి ఆ కోచింగ్ సెంటర్లలో ఇప్పుడు ఈ మాదాపూర్లో చూసినట్టయితే ఆ స్కూల్స్ కుప్పలు తెప్పలకు ఉన్నాయన్నమాట. ఆ స్కూల్స్
మరి ఆ స్కూల్స్లో ఆ ఫౌండేషన్ కోచింగ్లని, ఐఐటి ఫౌండేషన్ కోచింగ్లని, సో ఒక వేలాగా వస్తున్నాయన్నమాట. అంటే ఆ స్టూడెంట్ కెపాసిటీ, స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద ఏముండదు, బలవంతాన్ని రుద్దుడే అనమాట, రుద్దుడే అట్లా ఉంటుందన్నమాట. అట్లా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు జేఈ మెయిన్స్లో ఇప్పుడు జేఈ మెయిన్స్లో మనం చూసినట్టయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా. సో నేనేం చెప్తానంటే కొంత బేసిక్, ఇప్పుడు బైనామియల్ థీరం ఉంది, అసలు బైనామియల్ థీరం ఏ విధంగా రాస్తారు, దాంట్లో టర్మ్స్ ఏంది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వస్తాయి, మిడిల్ టర్మ్స్ ఏంది, అటువైపు నుంచి ఆ టర్మ్ కావాలన్నా, ఇటువైపు నుంచి ఈ టర్మ్ కావాలన్నా, కోఎఫిషియెంట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలా కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట. మనం కనుక బైనామియల్ థీరం అనే కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే జేఈ మెయిన్స్లో ఒక కంప్లీట్ క్వశ్చన్ వస్తుంది, దాని మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట, నేను మ్యాథ్స్ ఫ్యాకల్టీని కాబట్టి నేను అదే ఎగ్జాంపుల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టు ఒక క్వశ్చన్ వస్తుంది. సో 25 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, దాని గురించి చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో మీరు కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు లాస్ట్ 3 ఇయర్స్లో జేఈ మెయిన్స్లో బైనామియల్ థియరం అనే టాపిక్ మీద క్వశ్చన్స్ కనుక మనం చూసినట్టయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారంటే రిపీటెడ్గా సేమ్ అదే కాన్సెప్ట్ మీద ప్రాబ్లం అడుగుతున్నారు. అంటే మనం ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అసైన్మెంట్ లాగా ఒక 50-60 ప్రాబ్లమ్స్ కనుక స్టూడెంట్కి ఇచ్చి మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మోడల్స్ అలాంటి ప్రాబ్లమ్స్ చేసేటువంటి ఆ ఎబిలిటీ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంతేగాని 6th క్లాస్ నుంచే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చేసి వాళ్ళు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి అక్కడి నుంచే ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైనా మనం ఇష్టపడి చదువుకుంటే అది ఒక రకంగా ఉంటుంది, అంతేగాని దాన్ని అప్పుడే ఇప్పుడు ఎవరికైనా మోయలేనంత భారం పెడితే ఎట్టవుతుందండి. కొంతమంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసా, వాడికి ఫౌండేషన్స్ ఉండవు, ఏముండవు. కొంతమంది కాదు, చాలామంది మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ నేను నా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే 6th క్లాస్ వాడు 6th క్లాసు, 7th 8th క్లాస్ స్టూడెంట్ 8th క్లాసు ఆ టెక్స్ట్ బుక్ని కరెక్ట్గా చదివి, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూస్తుంటాం, A+B³ ఫార్ములా తెలుస్తుంది కానీ దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x³ + 1 + 3x² + 3x అని ఇస్తాడనమాట. అంటే అదేంది x+1³ అది ఐడెంటిఫై చేయాలి అంటే వాడికి A+B³ ఫార్ములా మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. A+B³ ఫార్ములా ఎప్పుడు చదువుతారు, వాడికి 7th లోనో 8th ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఫార్ములా వాడు తీసుకోగలగాలి. ఆ ఫార్ములా వాడు స్టూడెంట్ ఎప్పుడైతే మనసులో తీసుకోగలిగాడో, అంటే అదేనే కాదు ఏదైనా సరే ఆ ఫార్ములా అనేది స్టూడెంట్ తీసుకోగలిగినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు అనమాట. అది ఎలా సాధ్యమవుతుందంటే వాడు ఇష్టపడి చదువుకుంటే సాధ్యమవుతుంది. అంతేగాని ఎవరో ఇంట్లో పేరెంట్స్ ఎవరో బలవంతం చేసి మన చుట్టాలు మన అబ్బాయి వీడికి ఈ ర్యాంక్ వచ్చింది, నువ్వు కూడా ఆ విధంగా చేయాలి, ఆ స్కూల్లో చేయరు, అక్కడ వాడికి 3rd క్లాస్ నుంచే 2nd క్లాస్ నుంచే ఫౌండేషన్ కోచింగ్లు ఇప్పిస్తారు అంటే అది పాసిబుల్ కాదండి. వాడెవడో అక్కడ ఏదో అయినాడని చెప్పి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నేను కూడా ప్రధానమంత్రి అని చెప్పి ట్రై చేశాను అనుకోండి, నేను కూడా చాయ్ దుకాణం పెట్టుకొని టీ అమ్మితే ప్రధానమంత్రి అవుతారంటే టీ అమ్మితే అప్పుడు అందరు టీ స్టాల్ వాళ్ళందరూ ప్రధానమంత్రులు కావాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన రేంజ్ అనేది మన స్థాయి అనేది చూసుకోవాలి. అట్లా అని నేను గాలికి వదిలేయమంటలే. నేనేం చెప్తున్నానంటే సో ఏ స్కూల్లో చేరినా కానీ ఫౌండేషన్లో ఐఐటి ఒలింపియాడ్లు అక్కడ మాదాపూర్లు లేకపోతే ఎక్కడో పెట్టి అట్లా అని కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు సెల్ఫ్గా పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ ఫస్ట్ పాయింట్ అది. సో ఇప్పుడు మీకు అది చెప్తున్నా కదా, ఇప్పుడు బైనామియల్ థియరం అనేది ఆ బైనామియల్ థియరంలో కనుక వచ్చినట్టయితే ఒక 40 to 50 సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సిచ్యువేషన్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్ దే హ్యావ్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ అనేది అనమాట. ఒక ప్రాబ్లంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో అది పర్టికులర్గా తెలుసుకోగలగాలన్నమాట స్టూడెంట్. ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక 10 days పడుతుంది. 10 to 15 days, ఒక 15 classes తీసుకుంటుంది. 15 classes దాన్ని కేటాయించి మనం చెప్పుకోవాలంటే ఇంటర్మీడియట్లో అది ఆ 2 yearsలో అది పాసిబుల్ ఉండదు. జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ ఆ పర్టికులర్ చాప్టర్లో నుంచి ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చేయగలగాలి అంటే ఆ 15 days అనేది మనకు ఆ చాప్టర్ పెట్టుకుంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక మ్యాథ్స్ అనే కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ చదవాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బలంగా చదవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నా, ఫిజిక్స్ కెమిస్ట్రీలో 20+ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 80 మార్క్స్ అబవ్ జేఈ మెయిన్స్లో 80+ స్కోర్ కంపల్సరీ అయిపోయిందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు. తగ్గిపోయినాయి అంటే పెరిగిపోయినాయి అన్నమాట. 95 అబవ్ ఉంది కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీలో వచ్చేటప్పటికి. లాస్ట్ ఇయర్ ఇంకా పెరగవచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ 2025లో రిజిస్టర్ చేసుకున్నవాడు 13,60,000 ఉన్నారట. సో కాబట్టి ఏంటంటే చెప్తున్నా కదండి ఇట్లా అన్నమాట. సో అసలు ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ అవసరమా అంటే ఫౌండేషన్ అనేది అవసరమే. ఎందుకంటే 2 ఇయర్స్లో స్టూడెంటు అంత సిలబస్ చదివి స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంత ఫౌండేషన్ అనేది అవసరమే, కొంత బేసిక్ లెవెల్ అవసరం ఉంటుందన్నమాట. మరి వాళ్ళు 9th క్లాస్లోనే అడ్వాన్స్డ్ ప్రాబ్లం చేయించేంత అయితే అవసరం లేదు. అంటే తీసుకోగలిగే స్టూడెంట్ ఉంటే చెప్పొచ్చు, అందులో అనుమానమే లేదు. కానీ అందరికీ అంత ఉండదు కదండి. అందరు స్టూడెంట్స్కి అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు కదా. సరే ఈరోజు రేపు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఫౌండేషన్ అనేది కొంత అవసరమైతే ఉంటుంది. కానీ మరి అంత ఫౌండేషన్ లేకుండా 8th క్లాస్ మాదిరిగా 9th లాగా చదువుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కాదు, ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారనమాట. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. అయితే ఏంటంటే తెలియాలి, ఆ విషయం తెలియాలి, ఆ కామన్ సెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఆ ఎన్టీఏ వాడు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరీ డెప్త్గా ఏం పోవట్లేదు. క్వశ్చన్స్లో మరీ డెప్త్గా 6th క్లాస్ నుంచే సబ్జెక్ట్ అంతా నేర్చుకొని వచ్చిన వాళ్ళే క్రాక్ చేసే అంత క్వశ్చన్స్ ఏం లేవు అక్కడ. ఏందయ్యా అంటే కామన్ సెన్స్ ఉండాలి. జస్ట్ ఆ లాజిక్ థింకింగ్ అనేది ఉంటుంది, అది పట్టుకున్న వాళ్ళు సక్సెస్ కాగలుగుతారనమాట. ఆ లాజిక్ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఇప్పుడు ఒక కంపెనీలో కూడా సమస్య వచ్చింది అంటే దాన్ని స్మార్ట్గా తెలివిగా హ్యాండిల్ చేసేటువంటి ఆ ఎబిలిటీ అనేది ఉండాలి. ఆ బ్రెయిన్కి ఆ రకమైనటువంటి ఆ స్మార్ట్ వర్క్ చేసేటువంటి ఇది రావాలి. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అట్లనే ఉందన్నమాట. ఆ ఐఐటీలైనా జేఈలైనా మెయిన్స్లోనైనా సరే మీరు చూసినట్టయితే కోచింగ్ అనేది ఇచ్చేటప్పుడు క్వశ్చన్స్ ప్యాటర్ను, ఆ ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా అట్లనే ఉందన్నమాట. ఇవన్నీ తెలుసుకోవాలి. వీటన్నిటి చాలా పాయింట్స్ ఉన్నాయండి. సరే నేను ఇంకా కొన్ని పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదేమైనప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3rd క్లాస్ నుంచే 2nd క్లాస్ నుంచే ఫౌండేషన్ స్కూల్స్ అని వేల మేరకు స్టార్ట్ అవుతున్నాయి. సో చూసుకోండి, మీ పిల్లల బాధ్యత మీదే కాబట్టి మీరు అది ఎంతవరకు కరెక్టు అనేది తెలుసుకోండి. ఎందుకంటే చిన్న వయసులో ఆడి పాడేటువంటి ఆ వయసులోనే పిల్లవాళ్ళకు ఐఐటీలని మెడికల్ అని ఇంత స్ట్రెస్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ 10th క్లాస్ లెవెల్కి వచ్చేటప్పటికి ఆ బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు ఫోన్ ఎంత వాడాలనో అంతే వాడాలన్నమాట. దానికి స్థాయిని మించి వాడారనుకోండి ఆ ఫోన్ కూడా డ్యామేజ్ అవుతుంది అంటారు కొంతమంది. మరి ఆ సిస్టమ్ కూడా అంతే అనమాట. అందుకే సిస్టమ్స్ సాటర్డే సండేలు ఎందుకు వాళ్ళకు హాలిడేస్ ఇస్తారు, షట్ డౌన్ చేసేస్తారు అవన్నీ కూడా. కొంత మెషిన్లకే అంత స్ట్రెయిన్ ఇవ్వకుండా వాటిని షట్ డౌన్ చేసి పెట్టినప్పుడు మనుషులు వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారండి? అవన్నీ మనం ఆలోచించాలి. సో కాబట్టి 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి ఫౌండేషన్లు ఇంత అవసరం లేదు. చేయాల్సిన వర్క్ స్మార్ట్ వర్క్ ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా చేసుకొని, అదే ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఫార్ములా నేర్చుకున్నప్పుడు ఆ ఫార్ములాని ఎలా అప్లై చేయాలనేది మనకు తెలియాలి. ఇప్పుడు మీరు 100 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయిపోయినా అక్కడ 101 ప్రాబ్లం ఇస్తాడు, అది క్రాక్ చేయగలగాలి. మనము అది క్రాక్ చేయగలగాలి. ఈ ఫౌండేషన్లో ఏమీ లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్లోనే మెయిన్స్లో ఉండే ఇప్పుడు నేను చెప్పాను సిచ్యువేషన్స్, ఒక పర్టికులర్ బైనామిల్ థియరంలోనే ఒక 40 to 50 సిచ్యువేషన్స్ ఉంటాయని. ఇలాంటి అప్పటికప్పుడు నేర్చుకొని కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారనమాట. అంటే వాడికి అప్పుడు రిలీజ్ అవుతాడు, నేర్చుకుందాము నేను చేద్దాము అని చెప్పేసి ఉద్దేశంతో అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా అప్పటికప్పుడు నేర్చుకొని తీసుకోగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు అవసరం మనిషికి ఏదైనా నేర్పుతుంది. ఒక నైట్ అంతా పరిగెత్తి దాదాపు 70-80 కిలోమీటర్లు పరిగెత్తాడట. చూడండి ఎట్లా సాధ్యమైంటే సాధ్యం, వాడు అవసరం, అది అవసరం మనిషికి ఏమైనా చేయగలుగుతుంది అనమాట.
సో అలాంటి స్టూడెంట్స్ వాడు మంచి ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో, మంచి ర్యాంక్. అప్పుడు 2 ఇయర్స్లోనే ప్రిపేర్ అయ్యాడు. 2 ఇయర్స్లోనే ప్రిపేర్ అయ్యి సార్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అడిగి చెప్పించుకొని పర్టికులర్ ఎగ్జామ్ ఏదైతే 25 ప్రాబ్లమ్స్ ఇస్తారో 25 మ్యాథమెటిక్స్ 25 ప్రాబ్లమ్స్కి వాడు 12 ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చేయగలిగాడు. 12 ప్రాబ్లమ్స్ చేస్తేనే ఈ గాట్ 99 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ వచ్చేసింది. వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. సో కాబట్టి అంటే ఆ థింకింగ్ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఆ రకమైనటువంటి మైండ్ సెట్ అనమాట. అది డెవలప్ అయిందనమాట. అది ఉంది, ఆ రకమైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి అది ఎగ్జామ్ క్రాక్ చేయగలిగారు అనమాట. ఆ క్వశ్చన్స్ కూడా అలానే ఉంటున్నాయి ఇప్పుడు. క్వశ్చన్స్ ఏమో సబ్జెక్ట్ మరీ డెప్త్కి పోయి ఎప్పుడు చూడని కాన్సెప్ట్ ఏం కాదు. ప్రాబ్లమ్ని మనం ఎంతవరకు అబ్జర్వేషన్, మెయిన్ అబ్జర్వ్ అనమాట. ప్రాబ్లమ్ని ఇచ్చినప్పుడు దానికి ఇప్పుడు కీ అంటారే, ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేయాలనుకోండి కీ ఉంటుంది, అంత పెద్ద డోర్కి చిన్నదే ఉంటుంది అనమాట కీ. దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు. ఆ టైప్లో అనమాట. దాన్ని ఎలా క్రాక్ చేయాలని ఆ రకమైనటువంటి అబ్జర్వేషన్ అనమాట. ఆ అబ్జర్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేగాని మరీ చిన్నప్పటి నుంచే పిల్లలకి స్ట్రెయిన్ ఇచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టి అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం మాత్రం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ.